నమస్కారం. భారత వైమానిక దళంలో చేరాలని కలలు కంటున్నారా? అయితే ఏఎఫ్సిఏటి నుంచి ఒక సూపర్బ్ నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకోవాల్సిన ప్రతి ముఖ్యమైన విషయాన్ని వివరంగా, సింపుల్గా తెలుసుకుందాం. ముందుగా అసలు ఎన్ని ఉద్యోగాలున్నాయో చూద్దాం. ఈసారి ఒక్కటి కాదు, రెండు కాదు, ఏకంగా 340 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇది వందలాది మంది అభ్యర్థుల కలలను నిజం చేసే ఒక పెద్ద అవకాశం. మరి జీతం సంగతేంటి? నెలకు సుమారుగా 1,20,000 రూపాయలు. ఇది కేవలం జీతం మాత్రమే కాదు, దేశానికి సేవ చేసినందుకు దక్కే గౌరవం కూడా. సరే, ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ గురించి మరిన్ని వివరాల్లోకి వెళ్దాం. గ్రాడ్యుయేట్స్కి ఒక మంచి కెరియర్ స్టార్ట్ చేయటానికి ఈ ఏఎఫ్సిఏటి నోటిఫికేషన్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఎఫ్క్యాట్ అంటే ఏంటి అని సింపుల్గా చెప్పాలంటే, ఎయిర్ ఫోర్స్లో ఆఫీసర్స్ అవ్వాలనుకునే వాళ్ల కోసం పెట్టే ఒక కీలకమైన ఎంట్రన్స్ టెస్ట్ అన్నమాట. ఒకటి గుర్తుంచుకోవాలి, ఇది కేవలం ఉద్యోగం కాదు, సవాళ్లను ఎదుర్కొంటూ దేశ సేవ చేసే ఒక గౌరవప్రదమైన మార్గం. టాలెంట్కి సరైన గుర్తింపు ఇక్కడ దొరుకుతుంది. రైట్, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాం. అర్హత విషయంలో ముఖ్యంగా 2 పాయింట్స్ ఉన్నాయి. మొదటిది, కనీసం 60% మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఇక రెండవది వయస్సు. ఇది 20 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే కొన్ని బ్రాంచ్లకు 26 ఏళ్ల వరకు కూడా అవకాశం ఉంది. సో సింపుల్గా చెప్పాలంటే గ్రాడ్యుయేషన్, 60% మార్కులు, ఇంకా కరెక్ట్ ఏజ్, ఈ 3 ఉంటే చాలు, అప్లై చేసుకోవడానికి అర్హత ఉన్నట్టే. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం, అదేంటంటే డేట్స్. ఎందుకంటే అప్లికేషన్ ప్రాసెస్కి టైం చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ తేదీలను అస్సలు మిస్ అవ్వద్దు. ఈ టైంలైన్ చూసారంటే అప్లికేషన్ విండో చాలా చిన్నది. నవంబర్ 17న ఓపెన్ అయితే డిసెంబర్ 14కే క్లోజ్ అయిపోతుంది. అంతేకాదు, ఎగ్జామ్ డేట్ కూడా ముందే ఫిక్స్ చేసేశారు. ఓకే, ఇప్పుడు డబ్బు విషయానికొద్దాం. అంటే అప్లై చేయడానికి ఎంత ఖర్చవుతుంది, మరి ఉద్యోగమొస్తే ఎంత సంపాదించొచ్చో ఒకసారి చూద్దాం. మనం ముందే అనుకున్నాం కదా, శాలరీ చాలా బావుంటుందని. మరి అప్లికేషన్ ఫీజెంత? ఆ రెండిటినీ ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. అప్లికేషన్ ఫీజు కేవలం 550 రూపాయలు మాత్రమే. లక్షల్లో జీతం వచ్చే అవకాశం ముందు ఈ చిన్న అమౌంట్ ఒక పెద్ద విషయమే కాదు కదా. ఇది నిజంగా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్. సరే, అంతా బాగుంది. మరి నెక్స్ట్ ఏంటి? ఎలా అప్లై చేయాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు. ప్రాసెస్ చాలా ఈజీ. ఫస్ట్, ఎలిజిబిలిటీని 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. తర్వాత కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ పెట్టుకుని టైం వేస్ట్ చేయకుండా ఆన్లైన్లో అప్లై చేసేయాలి. ఇక ఫైనల్గా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడమే. సో ఆకాశంలో ఒక ఛాలెంజింగ్, గౌరవప్రదమైన కెరీర్ కోసం ఎదురుచూస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఛాన్స్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరాలనే కల ఉన్నవాళ్లు ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. దీని గురించి తప్పకుండా ఆలోచించండి.